ఎందుకంటే నా మనసులో ఉన్నది ఏంటంటే, చాలామందికి దేవుని మీద ఆనుకోవడం తెలియట్లేదు. భక్తి అనగానే మనకు తెలియట్లేదు అని నాకు అర్థమవుతుంది. అందుకే అవి చెప్పాలనుకుంటున్నా. దేవుడు చూడకపోతే ఎవరు చూస్తారు చెప్పండి లైఫ్ని? మన గూర్చి మనం చూసుకుంటే, మన గూర్చి మనం ఆలోచించుకుంటే, ఒక భక్తుడు ఏమంటాడు తెలుసా? ఒక్క నిమిషం నీ కొరకు నువ్వు ఆలోచించుకున్న నువ్వు విశ్వాసివి కావు అని. ఆయన పేరు ఫాదరా చార్లెస్ స్పర్జన్ గారు. మనం పెట్టావు కదా, స్పర్జన్ గారు. ఆయన ఏమంటారంటే, ఒక్క నిమిషం నీ కొరకు నువ్వు ఆలోచించుకున్నా నువ్వు విశ్వాసివి కావు అన్నాడు. ఒక్క నిమిషమే ఆలోచించుకోవద్దంటే మనం ఒక్క నిమిషమా? జీవితాంతం ఎవరి కొరకు ఆలోచించుకుంటాం మనం? మన కొరకు. అందుకే మనం నేర్చుకోవాలి. ప్రార్థించడం విషయం చెప్తున్నాడు. ప్రార్థనట రమ్యమైన పదాలతో బహిరంగ ప్రదర్శన చేయకూడదట. ప్రార్థనట అన్యజనులట అందరికి వినబడేలా విస్తరించి మాట్లాడతారట. ఒకే పదాన్ని నొక్కి 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 మాట్లాడతారట. ప్రార్థించేటప్పుడు బహిరంగ ప్రదర్శన చేస్తున్నావంటే నువ్వు పరలోక పౌరసత్వానికి సంబంధించిన వాడివి కావు. నేను అనుకుంటాను, ఇక్కడ చేసే అంత గంటల ప్రార్థన నన్ను అడిగితే ఒంటరికి ఉన్నప్పుడు చేస్తారా అని డౌట్ వస్తుంది నాకు. చేస్తామని చెప్పండి? చెయ్యం. నిమిషం కూడా చేయం మనం. ఒకవేళ నిమిషం వేసాం అనుకోండి, మోకాలు 2 నిమిషాలు అవుతుంది అనుకోండి, గంట అయిన ఫీలింగ్ వచ్చేది మనకి. అయ్యి బాబు నేను చాలా ప్రార్థన చేసేసాను అని. ప్రభు చెప్తున్నాడు, రహస్యమందున్న దేవునితో రహస్యముగానే నువ్వు మాట్లాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే, పరిసయ్యులు శాస్త్రులు భక్తి అనగానే ఒక భయంకరమైన డెఫినేషన్ ఇచ్చేసారు లోకానికి. భక్తి అనగానే ఏంటంటే, ధర్మకార్యాలు ఎవడైతే బహిరంగంగా చేస్తాడో వాడే భక్తిపరుడు అన్నాడు. దానికి క్వైట్ ఆపోజిట్ ప్రభు ఏమంటున్నాడంటే, ధర్మకార్యాలు చేసి బహిరంగంగా చెప్పుకోవడం భక్తి కాదు. భక్తి అనగానే వాళ్ళు మరలా ఏం చెప్పారంటే, విస్తరించి మాట్లాడడం లేదా ఎక్కువగా ఈదుల్లోనూ నలుమూలల్లోనూ సమాజ మందిరాల్లో నిలబడి మాట్లాడడం భక్తి అని పరిశీలు శాస్త్రులు నేర్పించేశారు. ప్రభు ఏమంటున్నాడంటే, భక్తి అంటే అది కాదు, రహస్యముగా దేవునితో మాట్లాడుకోండి. ఉపవాసం చేసినప్పుడు రహస్యముగా ఉండాలి. పరిసయ్యులు శాస్త్రులట భక్తి అనగానే ఏమి నేర్పించేశారయ్యా అంటే, బహిరంగంగా ధర్మకార్యాలు గూర్చి పొగిడించుకోవడం భక్తి అని నేర్పించారట. భక్తి అనగానే బహిరంగ ప్రార్థనలు నేర్పించారట. భక్తి అనగానే 3వ ఆప్షన్ ఏమి ఇచ్చారంటే, ఉపవాసాలు చేయడం భక్తి అని నేర్పించారు. ఇప్పుడు గుర్తుపెట్టుకుని, ఉపవాసం చేయడం తప్పు కాదు, బహిరంగంగా అందరూ చూసేలా ఉపవాసం చేయడం తప్పు. ఉపవాసానికి ప్రాధాన్యత ఎప్పుడు పెరుగుతాయి అంటే, భోజనం మానేస్తేనే కాదు, భోజనంతో పాటు నీ పాపం మానే. అప్పుడు దేవునికి ఇంకా బాగా నచ్చింది. వాళ్ళు ఉపవాసం చేసినప్పుడట మొఖాలు కారంగా పెట్టుకొని, బూడిద జల్లుకొని, గోనె బట్టలు కట్టుకొని అందరికీ తెలిసిపోయేలా వాళ్ళు చేసే వైఖరి ఏంటంటే, వీళ్ళు ఉపవాసం చేస్తున్నారని చెప్పుకోవాలంట. ఈరోజు మనం ఏం చేస్తున్నామయ్యా అంటే, పొరపాటున ఎవడన్నా ఉపవాసం ఉన్నాడు అనుకోండి, ముఖం వికారంగా పెట్టేస్తున్నాడు. ఎందుకంటే మనం అడగాలి, ఏడు బ్రదర్ ఈరోజు ఎలా ఉన్నావు అంటే అప్పుడు చెప్తాడు అనమాట. చాలా దిగేలుగా గుండెల లోతుల్లోంచి ఒక మాట అంటాడు, బ్రదర్ ఈరోజు నేను ఫాస్టింగ్ ఉన్నాను బ్రదర్ అని. ఇలా చెప్పుకుంటే నువ్వెవరు కదట? పరలోక సంబంధమైన వ్యక్తివి కదట. మరి అబద్ధం ఆడాలంటే అవసరం లేదు, పాముల వివేకంగా అక్కడి నుండి తప్పించుకోవాలి. నువ్వు బహిరంగ ప్రదర్శన చేయకూడదు, నువ్వు బహిరంగంగా చెప్పుకోకూడదు. ఒకవేళ ఉపవాస కార్యక్రమంలో నువ్వు ఎలాంటి ప్రదర్శన చేస్తే నువ్వు పరలోక సంబంధమైన వ్యక్తివి కావు.